అందరికీ నమస్తే అండి. కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఉన్నపలంగా ఒక అలజడి రేగింది. ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా కుప్పం టౌన్లో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదేంటంటే అక్కడ క్యాడర్ మనోభావాలకు వ్యతిరేకంగా, అక్కడ కార్యకర్తల ఇష్టానికి వ్యతిరేకంగా పార్టీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవడంతో, అలాగే అక్కడ వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గారు, అలాగే వైస్ చైర్మన్ మునిస్వామి గారు, ఇంకా 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడానికి అమరావతి వెళ్ళారు. ఈరోజు ఉదయం అమరావతి బయలుదేరి వచ్చారు. సో చంద్రబాబు గారి సమక్షంలో వాళ్ళు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. అది అక్కడ క్యాడర్కి ఇష్టం లేదు. ఎందుకంటే కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు ఎంత ఎమోషన్స్ మధ్య జరిగాయో అందరం చూసాం. ఎన్ని ఉద్రిక్త సంఘటనల మధ్య జరిగాయో అందరం చూసాం. సో అక్కడ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెట్టారనేది అందరికీ తెలుసు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే కుప్పం ఇన్ఛార్జి భరత్ గారు, ఈవెన్ ఈ సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా బాగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని నానా మాట్లాడినారు, పర్సనల్గా టార్గెట్ చేశారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకుల వ్యక్తిగత వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి, ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి, కేసులు పెట్టి ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేశారు. సో చాలా ఇబ్బందులు పెట్టారనమాట. సో అంత ఇబ్బందులు పడిన కార్యకర్తలను కాదని, వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళనే ఇప్పుడు పార్టీలోకి తీసుకొని వాళ్ళకే పెత్తనం ఇస్తామంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. సో అధికారం చేర్చుకోవడం వల్ల ఏంటి లాభం? మహా అయితే మున్సిపల్ చైర్మన్ సీటు టీడీపీకి వచ్చేస్తుంది కాక, రేపొద్దున మళ్ళీ వైసీపీ. అంటే ఇదంతా కూడా పొలిటికల్ పవర్ గేమ్. దీనిలో ఎమోషన్స్, సెంటిమెంట్స్, కనెక్షన్స్ ఇవి దీంతో ఏమీ సంబంధం లేదు. ఎవరికి నచ్చినట్టు వాడు గేమ్ ఆడుతున్నాడు. అందులో కార్యకర్తలు బలైపోవలసిందే. ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళ పనులు చేసుకోవడానికో, వాళ్ళ లాబింగులు చేసుకోవడానికో, 4 ఆకులు సంపాదించుకోవడానికో అధికార పార్టీలోకి వచ్చేస్తున్నారు. సో అక్కడ పార్టీ పట్ల ఇష్టమేమైంది? చంద్రబాబు గారి పట్ల ఇష్టమేమైంది? వాళ్ళు చంద్రబాబు గారు అంటే ఇష్టంతోనో, పార్టీ అంటే ఎమోషన్తోనో రావట్లేదు. కేవలం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ పనులు, వ్యవహారాలు చక్కబడతాయి కాబట్టి వస్తున్నారు. సో దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు అనేది అక్కడ కార్యకర్తల ప్రశ్న. మేబీ కుప్పం మున్సిపాలిటీ టీడీపీ వశమైతే అవ్వచ్చు. ఇంతమంది వైసీపీ సింబల్తో గెలిచిన కౌన్సిలర్లు టీడీపీలోకి రావడం వలన ఆ మున్సిపల్ చైర్పర్సన్ అందరూ కూడా టీడీపీ వాళ్ళు అయితే అవ్వచ్చు కాక. కానీ అది గెలుపు కాదు కదా, ప్రజలు ఇచ్చిన గెలుపు కాదు కదా. ఎన్నికల్లో ఓడిపోయారు కదా. ఎన్నికల్లో చాలా దారుణంగా ఏ పరిస్థితుల్లో ఓడిపోయారో తెలుసు కదా. కేసులు ఎదుర్కొని అధికార మదాన్ని పోరాడలేక, డబ్బులు పెట్టలేక, చాలా ఇబ్బందుల మధ్య కసిగా పోరాడి ఓడిపోయారు. సో ఆ ఓటమిని అంగీకరించి ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో వాళ్ళందరూ ఈ పార్టీలోకి వచ్చేస్తామంటున్నారు. సో ఆ విషయం అది జరుగుతున్నప్పుడు అక్కడ లోకల్లో కార్యకర్తలతో మాట్లాడాలి, ఆ నాయకులతో మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు కావాలి, పార్టీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కార్యకర్తలు కావాలి. కానీ పార్టీలో చేరికలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు వ్యవహారం నడిపించేస్తారు, కార్యకర్తలకు సంబంధం లేదంటే ఒప్పుకోరు కదా. సో అందుకే ఈరోజు ఉదయం నుంచి కూడా కుప్పం నియోజకవర్గంలో కార్యకర్తలు చాలామంది రివర్స్ అయ్యారు. ఈవెన్ చంద్రబాబు గారి నిర్ణయానికి కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి గారు. ఆయన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి. సో ఆయన కొంచెం ఇంటర్నల్ వ్యవహారాలు నడిపించడంలో దిట్ట, అలాగే చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు. సో అక్కడ పెద్దిరెడ్డి గారికి వ్యతిరేకంగా మొదటి నుంచి పావులు కదుపుతున్నది ఆయనే. ఇటు పొంగనూరులో కానీ, అటు కుప్పంలో కానీ, తంబలపల్లిలో కానీ చాలా బ్యాక్ ఎండ్ వ్యవహారాలను నడిపిస్తున్నది ఆయనే. సో ఇక్కడ కొన్ని అక్కడ కార్యకర్తల సెంటిమెంట్స్ని గౌరవించట్లేదు అనేది వాళ్ళ వాదన. యాక్చువల్లీ రాంప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నది పార్టీకి మంచిది కావచ్చు, పార్టీ పెద్దలకు మంచిది కావచ్చు, కానీ అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. సో సుధీర్ గారు ప్లస్ వీళ్ళు ఈ 8 మంది కౌన్సిలర్లు వీళ్ళు ఎవ్వరూ కూడా చేరడానికి వీల్లేదు, చేరాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ డిమాండ్. అందుకు ఆ మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు హాస్పిటల్స్ మీద దాడి చేశారు, ఆయనకు వ్యతిరేకంగా టౌన్లో ర్యాలీ చేశారు, నినాదాలు చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు పొద్దున్నుంచి కూడా. సో మరి పార్టీ అంటే ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం కాబట్టే అక్కడ ఏం జరిగినా సరే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమే. సో చంద్రబాబు నాయుడు గారు
ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, సుధీర్ గారు కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ కార్యకర్తలను పురుగును చూసినట్టు చూశాడు ఆయన. చాలా దారుణంగా మాట్లాడినారు. మరి అటువంటి వాళ్ళని ఎలా తీసుకుంటారు అది ఒకసారి ఆలోచించాలి. సో ఇది చంద్రబాబు గారి స్థాయిలోనే జరగాల్సిన వ్యవహారం. ఆయన నియోజకవర్గం కాబట్టి అక్కడ కార్యకర్తల విలువ ఏమిటో ఆయనకు తెలుసు, అక్కడ ప్రజల మనోభావాలు, ప్రజల ఆలోచనలు ఏంటో ఆయనకు తెలుసు. సో ఈ వస్తున్న నాయకులు ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది కూడా చంద్రబాబు గారికి తెలుసు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది కూడా ఆయనకు తెలుసు. సో ఇవన్నీ తెలిసి నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు గారు. ఆ నిర్ణయం వెనుక పాత్ర పోషించాల్సింది కార్యకర్తలు. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఇటువంటి చేరికల వలన పార్టీ డిస్టర్బ్ అవ్వడం తప్ప, ఆ కనెక్షన్ ఒకటి తెగిపోవడం తప్ప అంతకుమించి యూజ్ ఏమీ ఉండదు. ఇప్పటికిప్పుడు వీళ్ళు చేరిపోవడం వల్ల పార్టీకి వచ్చే ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. వాళ్ళు లాభపడతారు తప్ప, చేరిన వాళ్ళు లాభపడతారు తప్ప పార్టీకి ఏమీ యూజ్ ఉండదు అనమాట. సో అందుకే ఒకసారి ఆలోచించుకోండి అని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. పొద్దున్న నుంచి కూడా ఈ గందరగోళం కుప్పంలో ఎక్కువైంది. సో దీని మీద పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, చంద్రబాబు గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా అనేది మనం చూద్దాం.